ఏపీకి ఆర్థిక సాయంపై వీలైనంత త్వరగా ప్రకటన చేస్తామని చెప్పి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, అరుణ్ జైట్లీ ఏమైనా ప్రకటన చేశారా? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ప్రసాద్, కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన అరుణ్ జైట్లీ ఈ సమావేశం దాదాపు 40 నిమిషాలు కొనసాగింది. ఆ తర్వాత వీటికి తన కార్యాలయానికి ఆర్థిక శాఖకు వెళ్తున్న సందర్భంలో అరుణ్ జైట్లీతో ముఖ్యంగా ఎన్టీవీ ప్రతినిధి మాట్లాడడం జరిగింది. సురేష్, నేను ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించి ఏపీకి ఆర్థిక సాయం అందించే విషయంలో కేంద్రం కసరత్తు కొనసాగుతోంది. స్పష్టంగా ప్రకటన చేసే దిశగా కసరత్తు చేస్తున్నాం. ఇప్పటికే సంప్రదింపులు జరిగాయి. ఏపీకి సంబంధించి టీడీపీతో కూడా చర్చలు జరిపాము. రాష్ట్రానికి అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో కేంద్రం సహాయకారాలు అందిస్తుంది. ఏపీకి సంబంధించి స్పెషల్ స్టేటస్ కు ఏ విధమైనటువంటి సౌలభ్యము లబ్ధి ఏపీ రాష్ట్రానికి ఉంటుందో ఆ విధంగానే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే దిశగా కసరత్తు కొనసాగుతుంది. వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని అరుణ్ జైట్లీ నాతో మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది. దాదాపుగా 3 నిమిషాల పాటు జరిగిన ఈ అరుణ్ జైట్లీ నా మధ్య సంభాషణలో అధికారిక ప్రకటనకు కసరత్తు కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే అది ఇప్పటికిప్పుడు ఉంటుందా అనే విషయం పైన మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. మొత్తంగా కేంద్రం మాత్రం ఏపీ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నామనే విషయాన్ని స్పష్టం చేస్తూ అరుణ్ జైట్లీ మాట్లాడడం జరిగింది. స్పెషల్ ప్యాకేజ్ అనే దానిపైన రాష్ట్రానికి ఏవైతే ఇన్సెంటివ్స్ స్టేటస్ లో ఉంటాయో వాటన్నిటినీ కూడా ఎటువంటి నిష్పత్తిలో కూడా నష్టం జరగకుండా రాష్ట్రానికి లాభం చెందే దిశగా బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. కేంద్ర సర్కార్ ఆ దిశగానే ఏపీతో చర్చలు జరిపి రాష్ట్రానికి ప్యాకేజ్ ఇస్తున్నాం. ఇప్పటికే ఏపీలో 25 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అలాగే విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను కూడా ఒక్కొక్కటిగా కేంద్ర సర్కారు ఏపీకి న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి దిశలో కేంద్ర సహాయ సహకారాలు ఉంటాయి. బీజేపీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామనే విషయాన్ని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మొత్తంగా రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజ్ రాబోతుంది. అది ప్రకటన మాత్రం చేసే దిశగా కసరత్తు కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అది ఈ రోజు మాత్రం ఉండే అవకాశాల విషయం పైన ఒక స్పష్టంగా విషయాన్ని మాత్రం అరుణ్ జైట్లీ చెప్పలేదు. మొత్తంగా కసరత్తు కొనసాగుతుంది. వీలైనంత త్వరగా రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన కూడా చేస్తారనే విషయాన్ని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. వరప్రసాద్, సురేష్, అంటే హోదాకు తగ్గ రీతిలో తగిన నిష్పత్తిలో ఈ సాయం ఉండే అవకాశం ఉన్నట్లుగా ఏమైనా తెలుస్తోందా? అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ లేకపోయినప్పటికీ ప్రత్యేక ప్యాకేజీలో హోదాతో వచ్చేటువంటి ఆర్థిక లావాదేవీలు లబ్ధి అన్నిటినీ కూడా రాష్ట్రాభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీలో ఏర్పాటు చేస్తాం. హోదా నుంచి వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా ప్యాకేజీలో మేము వచ్చే విధంగా బ్యాలెన్స్ చేస్తాం. ఎటువంటి నిష్పత్తిలో తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాం. ఏపీకి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అధికారిక ప్రకటన కోసం కూడా కసరత్తు చేస్తున్నాం. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సుజనా చౌదరి కూడా తనను కలిసేందుకు వస్తున్నారనే విషయాన్ని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మరి కాసేపట్లో ప్రస్తుతం సుజనా చౌదరితో అరుణ్ జైట్లీ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్.